ఇప్పుడు ఏదైనా ఒక తప్పు చేస్తే ఒక రాజకీయ విమర్శలా ఉండదు. ఒక రౌడీ ఫోన్ చేసి బెదిరించినట్టే ఉంటది. అంటే రౌడీ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రౌడీ ఇన్ యువర్ సైట్? మీ సైట్లో రౌడీ అంటే ఏంది? ప్రశ్నించి అంటే గట్టిగా అడిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నా పొలాలు లాక్కోవాలని చూశాడు. నా పొలాలు అతను ముఖ్యమంత్రిగా ఉండి చేశాడు ఆ పని. ఆ తర్వాత నేను అతని మీద తిరగబడ్డా గట్టిగా. ఈరోజు చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేసే వాళ్ళన్నా ఖచ్చితంగా వాళ్ళని ఎదుర్కొంటాం. ఇప్పుడు వాళ్ళు తీసుకుపోయి మా మీద కేసులు పెట్టి ఎరగొట్టి 4 రోజులు స్టేషన్లో పెట్టి బూటుకాళ్లతో తన్ని మీద ఉచ్చబోసి రిమాండ్కి ఇచ్చి ఆర్మ్స్ యాక్ట్ పెట్టి ఆటకోడలో డిఎస్పీ అనే ఒక డిఎస్పీ అంటే ఏంటి? పోలీసు వాళ్ళు ఏంది? భారత రాజ్యాంగం ప్రకారం పోలీసు వాళ్ళు ప్రజల కోసం నిలబడ్డోళ్ళు. ఇవన్నీ ఫేస్ చేసినాడు. నేను గొప్పగా చదువుకున్న వ్యక్తిని. నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా లండన్లో అయిపోయింది. నాకు 5 చెల్లెళ్ళు, 2 డాక్టర్లు, 3 ఇంజనీర్లు. మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థించడం తప్ప మా తల్లిదండ్రులు మాకు ఇంకోటి ఏం నేర్పలే. చెప్పాను కదా, లండన్ నుంచి వచ్చేంతవరకు రాజకీయం అంటే చిరాకు నాకు. తండ్రి గారు చనిపోయారని చెప్పి నేను లండన్ నుంచి వస్తే ఈరోజు రౌడీజము రౌడీ అట్లా కాదని చెప్పి వేరే శక్తిని కూడా ఏం కాదు. ఎందుకని ఇప్పుడు ఇప్పుడు మన కోటమిరెడ్డి గారి ఇష్యూవే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే, సరే ఆయన కారణాలు ఏముంటాయో మేబీ అది ఆయన వ్యక్తిత్వం, బట్ ఆయన పార్టీ నుండి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మీరు ఫోన్ చేసి నేను బండిని కట్టుకుని లాక్కెళ్తాను ఇలాంటి మాటలంటే అది రౌడీ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు మాట్లాడే మాటలు కాదా అవి? అంటే అతను పార్టీ మారాలనుకొని కామ్గా వెళ్ళిపోయి ఉంటే వేరే లెక్క ఉండేది. అతను లాంటి వాళ్ళు ఒక పిచ్చి కుక్క, బజార్లో పిచ్చి కుక్క లాంటి వాడు కోటమిరెడ్డి అనేవాడు. అయితే అతని నిజస్వరూపం బయటపడింది మొన్న. ఇన్ని రోజులు నటించాడు టికెట్ కోసం అయితే కానీ, అతను సంపాదించుకునే దానికోసం అయితే కానీ. అతను ఎమ్మెల్యే కాకముందు పెంకుటింట్లో ఉండేవాడు. ఆయన ఏదో అక్కడ నెల్లూరు జిల్లా అంటేనే రాజశేఖర రెడ్డి గారి టీం ఆల్రెడీ ఉండింది కదా అక్కడ. ఆనమూలు కానీ వేరే వేరే బీసీలు కానీ ఎస్సీలు కానీ చాలా మంది రాజశేఖర రెడ్డి గారికి అందరూ ఉన్నారు. మేకపాటి కుటుంబం కానీ ఆనమూలు కానీ తన్నిన కుటుంబం లేదు ఆడ. మరి ఎవడికి పుట్టని దుర్బుద్ధి ఈడికి ఎందుకు పుట్టింది? ఈ 420 నా కొడుకు ఎందుకు పుట్టింది ఆ దుర్బుద్ధి? పొయ్యేవాడు పోకుండా వాడేమంటాడు, నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. నీ ఫోన్ ట్యాపింగ్ జరిగింది నీకు ఎట్ట తెలుసురా? ఎట్ట తెలుసు వీడి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని? వీడి ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎవరో ఇంటెలిజెన్స్ చీఫ్ చెప్పినా అంట. ఇంటెలిజెన్స్ చీఫ్తో మాట్లాడే దమ్ము ధైర్యం వీడికి ఉందా? ఇంటెలిజెన్స్ చీఫ్ మాట్లాడేది ఎవరితో? సీఎం గారితో మాట్లాడతారు, సీఎంఓ కార్యాలయంతో మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్లు చేసి బాధ పెట్టేంత పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే, గవర్నమెంట్ వచ్చి 3.5 సంవత్సరాల తర్వాత నీ ఫోన్ ట్యాపింగ్ అయిందని నువ్వు చెప్తున్నావే. గవర్నమెంట్ వచ్చి 3.5 సంవత్సరాల తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఒకవేళ జరుగుంటే, మరి మొదటి నుంచి జరుగుంటే ఫోన్ ట్యాపింగ్ అనేది నువ్వు బదికి బట్టగట్టేవాడువా? ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు డ్రామా కంపెనీ నుంచి రాసిచ్చిన స్క్రిప్టు. ఎప్పుడైతే అమరావతి రాజధానులకి కోటమిరెడ్డి అనే ఒక 420 నా కొడుకు సపోర్ట్ చేశాడో ఆ రోజే వాడి చరిత్ర క్లోజ్. ఒక అమరావతిని భ్రమరావతిగా చూపించిన చంద్రబాబు నాయుడు ఒక సామాజిక వర్గానికి, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులని రోజుకి 1000 రూపాయలు 1500 ఇచ్చి మందు బిర్యానీ ప్యాకెట్లు అందించి, అంటే మీరు అడగవచ్చు ఇక్కడ ఆడవాళ్ళు కూడా మందు తాగుతారని. మగవాళ్ళ కంటే ఎక్కువ తాగుతారు పాదయాత్ర చేసిన టీం కానీ ఎవరైనా కానీ. ఎవరు? అమరావతి రైతులని చెప్పుకుంటున్న పెయిడ్ ఆర్టిస్టులు. వాళ్ళకి నువ్వు నెల్లూరు నుంచి తిరుపతి దాకా నువ్వు అకామిడేట్ ఎందుకు చేసినావు? ఆ ప్రశ్న ఒక గౌరవ ముఖ్యమంత్రి నిన్ను అడగటం తప్ప, గడప గడపకి తిరగమంటం తప్ప, ప్రజల వద్దకి పాలన తీసుకుపో, నవరత్నాలు మనం ఏం చేస్తున్నావు చూపించాయని చెప్పడం తప్ప. ఇక్కడ నవరత్న పథకాల ద్వారా అతనుకున్న పర్సనల్ ఇమేజ్ ఏదో డ్యామేజ్ అవుతుందని చెప్పి అతను స్వయాన బాధపడి, నేను ఎమ్మెల్యేని నా చరిష్మా ఇక్కడ ఉంటే తగ్గుతుందనో, లేక చంద్రబాబు నాయుడు ఆశ పెట్టిన మెడ్రాస్లో కొన్ని ప్రాపర్టీస్లో షేర్లు కానీ, ఆల్రెడీ నేను మీడియాలో కూడా బయటపెడతాం జరిగింది, మెడ్రాస్లో అతని ఆస్తిపాస్తులు. కోటమిరెడ్డి అనేవాడికి 2-3 సెటప్లు ఉన్నాయి. మెడ్రాస్ పోతే యాంజియోగ్రామ్ అని ఏదో ఏడ్చాడు రీసెంట్గా, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, యాంజియో చేశారు అది ఇదని. అబద్ధాలండి అవన్నీ. అతను మెడ్రాస్ పోయేది మసాజులకి. మరి తమ్ముడు ఒక రౌడీ షీటరు, రోజు దందాలు చేసి పైసలు తీసుకోవాలా.
అనిల్ యాదవ్ పలుమార్లు ఖండించడం జరిగింది ఆయనకి. ఇప్పుడు నాకు ఒక డౌట్ అన్న, ఇప్పుడు ఇవన్నీ కేవలం మీ పార్టీని వ్యతిరేకించి బయటకు వచ్చినప్పుడే మీలాంటి వ్యక్తులకు గుర్తొస్తాయా? అంటే ఇప్పుడు శ్రీదేవి విషయంలో కానీ, ఇప్పుడు లేకపోతే మీకు ఒక కోటమిరెడ్డి విషయంలో కానీ, లేకపోతే రామనారాయణ రెడ్డి గారి విషయంలో కానీ, రీసెంట్ గా చంద్రశేఖర్ రెడ్డి గారి విషయంలో కానీ, ఈ నలుగురు విషయంలో గత 3.5 సంవత్సరాలుగా, ఆల్మోస్ట్ 4 సంవత్సరాలుగా మీ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉత్తములు. కేవలం బయటకు వచ్చి జగన్ గారిని విమర్శించారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు తప్పు చేసిన వ్యక్తులు. అంతేనా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతేనా? అంటే ఒక కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా కానీ కుటుంబ పెద్దలతో కూర్చొని దాన్ని సరి చేసుకునే పరిస్థితులు ఉంటాయి. ఆ, నిన్నగాక మొన్న మంచు విష్ణు మంచు మనోజ్ రచ్చకెక్కారు, బయటకు వచ్చింది మీడియా టామ్ టామ్ చేసింది, నిన్నంతా అదే చూపిస్తా వచ్చినారు. అట్లాగే ఈ 3.5 సంవత్సరాలు సర్ది చెప్పే ప్రయత్నం చేశాం. ఆ, సర్ది చెప్పే ప్రయత్నం చేస్తే అటువైపు నుంచి చంద్రబాబు నాయుడు ప్యాంట్ ఎప్ప తీసి లోపల ఉన్న మూల తీసుకొచ్చి కోటమిరెడ్డికి వేసినాడు గట్టిగా, బరువు మూలే. ఆ మూలకు ఖరీదు 200 కోట్లు. ఉమ్, అది నచ్చింది, గట్టిగా పోవాలని డిసైడ్ అయిపోయినాడు. ఎందుకంటే రేపు టికెట్ లేదు. సీఎం గారు పిలిచి 5th కౌన్సిలింగ్లోనో 6th కౌన్సిలింగ్లోనో ఎమ్మెల్యేస్కి కొంతమందిపై ఆయన అసంతృప్తిని వెల్లడించడం జరిగింది. వాళ్ళలో రెండోడో మూడోడో ఈ చెంచగాడు జగనన్న పెట్టిన భిక్ష ఎమ్మెల్యే కార్పొరేటర్గా కూడా గెలవలేని వ్యక్తిని నన్ను ఎమ్మెల్యేని చేశాడని చెప్పి. ఆ మాట వాస్తవం కాదా? ఆనమోళ్ళు పక్కన పెట్టి, మేకపాటోళ్ళని పక్కన పెట్టి, వేరే బేదమస్తానరావు వాళ్ళని పక్కన పెట్టేసి, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులను పక్కన పెట్టి ఈరోజు నీకు మళ్ళీ ఇంపార్టెన్స్ కల్పించారంటే, నిన్ను ఎమ్మెల్యే చేశారంటే నువ్వు కేవలం నీ దందాలు నడచట్లేదని, నీ బిల్లులు పాస్ కావట్లేదని చెప్పి నువ్వు 100 కోట్ల రూపాయల బిల్లు తీసుకుపోయి 150 కోట్లు పెడితే ఎవడు పాస్ చేస్తాడు నీకు? ఏం సీఎంకి తెలీదా? అందరు ముఖ్యమంత్రి లాంటి ముఖ్యమంత్రి కాదు. ఆ విధంగానే 3.5 సంవత్సరాలు ఆయనకి బుద్ధి చెప్పడం జరిగింది. ఇవ్వడలేని కోటమిరెడ్డి, ప్రజల మనసు గెలవలేని కోటమిరెడ్డి, ఎవరిని వాలంటీర్స్ అన్నాడుగా, ఎంఆర్ఓని సెక్షువల్ హెరాస్మెంట్ చేశాడుగా, ఆల్రెడీ ఉన్నాయి కదా, న్యూస్లో ఉంది కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. బురదలో పోయి నుంచి ఉంటాడు, కావాలంటే పెంట దెబ్బలో పోయి నుంచి ఉంటాడు. డబ్బు కోసం వాడు ఏమైనా చేస్తాడు. 3.5 సంవత్సరాలు సర్ది చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. అతనికి అనిపించింది ఇక రానున్న రోజులు టికెట్ అనేది లేదు, నేను గడప గడపకి తిరగలేనప్పుడు ఇంట్లో కూర్చో. ఎందుకు నీకు ఎమ్మెల్యే పదవి? నీకెందుకు ఎమ్మెల్యే టికెట్? ప్రజల మధ్యలో అనునిత్యం నిలబడేవాడే నిలబడాలి. ఎవడికి బాగుంది హెల్త్? బొత్స సత్యనారాయణ గారి వయసు ఎంత? బుగ్గన రాజేంద్రనాథ్ వయసు ఎంత? చెప్పండి. మరి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు పార్టీలో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వయసు ఎంత అండి? వైవి సుబ్బారెడ్డి గారి వయసు ఎంత? సజ్జల రామకృష్ణారెడ్డి గారి వయసు ఎంత? విజయసాయిరెడ్డి గారి వయసు ఎంత అండి? పెద్దోళ్ళు కాదా వీళ్ళంతా? వాళ్ళకి లేవా నొప్పులు, రోగాలు వాళ్ళకి లేవా? సరే, ఇప్పుడు ఈ రాజకీయాలకు వచ్చే పక్కన పెడదాము. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి